This is Vamsi Krishna, JL in Automobile Engineering Technician from Government Junior College, Malkajgiri. Today we are going to deal with the course Automobile Engineering Technician and the course code is 317. The very first subject in this course is Workshop Technology. And in Unit 1, we are dealing with Engineering Materials. So, Workshop Technology lo మొట్టమొదటి పాఠం Engineering Materials. So, what we are going to learn in this unit? We are going to describe what are ferrous metals, what are non-ferrous metals and non-metals. And we also know about the properties and uses of ferrous and non-ferrous metals. We would come to know the safety precautions to be followed in a workshop. So, let's go into the chapter. Engineering materials. Engineering materials are those which are extensively used in various engineering applications such as for construction of bridges, machine tools, automobiles, locomotives, ships, spacecrafts and many more. సో ఈ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అన్నది వివిధ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ లో మనం ఉపయోగిస్తూ ఉంటాము. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ అంటే సివిల్ ఇంజనీరింగ్ లో అవ్వచ్చు, ఆటోమొబైల్స్ లోకోమోటివ్స్ ఫీల్డ్ అయి ఉండొచ్చు, షిప్స్ యొక్క తయారీ అయి ఉండొచ్చు, స్పేస్ క్రాఫ్ట్స్ యొక్క తయారీ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. సో వివిధ రకాల ఇంజనీరింగ్ మెటీరియల్స్ ని వివిధ ఇంజనీరింగ్ పర్పసెస్ కోసం మనం వాడతాం. సో అందులో ముఖ్యంగా స్టీల్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జెస్. బ్రిడ్జెస్ యొక్క కన్స్ట్రక్షన్ కి స్టీల్ ని మనం చాలా ముఖ్యంగా అధికంగా మనం వాడుతూ ఉంటాము. ఐరన్ ఈజ్ యూజ్డ్ ఫర్ వేరియస్ మెషిన్ టూల్స్. ఇనుమును వివిధ రకాల మెషిన్ టూల్స్ కొరకు మనం ఉపయోగిస్తూ ఉంటాము. అల్యూమినియం ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఆటోమొబైల్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్. ఆటోమొబైల్ తయారీకి మరియు ఎయిర్ క్రాఫ్ట్స్ లోని కొన్ని భాగాలకి మనం అల్యూమినియం ని ఉపయోగిస్తూ ఉంటాము. ప్లాస్టిక్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ హౌస్ హోల్డ్, ఇండస్ట్రియల్ గూడ్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ లైక్ టీవీ క్యాబినెట్స్, కంప్యూటర్ బాడీస్ అండ్ టాయ్స్. సో ప్లాస్టిక్స్ అనేవి మనం ఇంట్లో వాడేటువంటి కొన్ని వస్తువులు, తర్వాత ఇండస్ట్రియల్ యొక్క గూడ్స్ కి, ఎలక్ట్రానిక్స్ పరికరాలకి మరియు పిల్లలు ఆడుకునేటువంటి ఆట బొమ్మలు, కంప్యూటర్ యొక్క బాడీస్ కి ప్లాస్టిక్ ని మనం ఉపయోగిస్తూ ఉంటాము. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. సో ఇంజనీరింగ్ మెటీరియల్స్ యొక్క వర్గీకరణ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇంజనీరింగ్ మెటీరియల్స్ ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి. వన్ ఈజ్ మెటల్స్, సెకండ్ వన్ ఈజ్ నాన్ మెటల్స్. సో వాట్ ఆర్ మెటల్స్ అండ్ వాట్ ఆర్ నాన్ మెటల్స్ దాని గురించి మనం తర్వాత చదువుకుందాం. సో మళ్ళీ మెటల్స్ ని రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి. ఒకటి ఫెర్రస్, రెండవది నాన్ ఫెర్రస్ మెటల్స్. సో ఫెర్రస్ అంటే ఎందులో అయితే ఇనుము కలిగి ఉంటుందో ఆ మెటల్స్ ని మనం ఫెర్రస్ మెటల్స్ అంటాము. ఏ మెటల్స్ లో అయితే ఇనుము ఉండదో, చాలా తక్కువ శాతంగా ఉంటుందో వాటిని నాన్ ఫెర్రస్ మెటల్స్ అని అంటాము. ఫెర్రస్ మెటల్స్ కింద రాట్ ఐరన్, కార్బన్ స్టీల్స్, అలాయ్ స్టీల్స్, క్యాస్ట్ ఐరన్స్ ఇవన్నీ మనకి ఫెర్రస్ మెటల్స్ కింద వస్తాయి. నాన్ ఫెర్రస్ మెటల్స్ కింద అల్యూమినియం, కాపర్, లెడ్, సిల్వర్, టిన్, జింక్ ఇతర మెటల్స్ అన్ని నాన్ ఫెర్రస్ మెటల్స్ కింద వస్తాయి. అదే నాన్ మెటల్స్ లోకి వెళ్తే ముఖ్యంగా పాలిమర్స్ మరియు సెరమిక్స్ గా విభజించబడ్డాయి. పాలిమర్స్ లో థర్మోసెట్టింగ్ పాలిమర్స్, థర్మోప్లాస్టిక్ పాలిమర్స్ రెండు రకాలు. థర్మోసెట్టింగ్ పాలిమర్స్ లో మనకి ఫినాల్ ఫామ్, ఆల్డిహైడ్, బేక్లైట్, పాలిస్టర్స్, ఎపాక్సీ రెజిన్స్ ఉంటాయి. థర్మోప్లాస్టిక్ కింద పీవీసీ అంటే పాలీవినైల్ క్లోరైడ్, పాలిథిన్, అక్రిలిక్ రెజిన్స్ ఇవన్నీ కూడా థర్మోప్లాస్టిక్స్ కింద వస్తాయి. సెరమిక్స్ కింద మనకి రిఫ్రాక్టరీస్, అబ్రెజివ్స్, గ్లాస్, సిమెంట్, కాంక్రీట్ ఇవన్నీ సెరమిక్స్ కింద వస్తాయి. రిఫ్రాక్టరీస్ అంటే మనకి బట్టీలో తయారు చేసేటువంటి ఇటుకలు కానివ్వండి, పెంకలు కానివ్వండి ఇవన్నీ రిఫ్రాక్టరీస్ కింద వస్తాయి. సో నెక్స్ట్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్. సో ఈ మెటల్స్ యొక్క కొన్ని మెకానికల్ ప్రాపర్టీస్ ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నంబర్ 1, స్ట్రెంగ్త్.
స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ద ఎబిలిటీ ఆఫ్ ఎ మెటీరియల్ టు రెసిస్ట్ లోడ్స్ వితౌట్ ఫెయిల్యూర్, అనగా వైఫల్యం చెందకుండా లోడ్స్ ను అడ్డుకునే సామర్థ్యాన్ని మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ అని అంటాము. రెండవది టెన్సైల్ స్ట్రెంగ్త్, ద ఎబిలిటీ ఆఫ్ ఎ మెటీరియల్ ఇన్ టెన్షన్ టు విత్స్టాండ్ స్ట్రెస్ వితౌట్ ఫెయిల్యూర్, ఉద్రిక్తతలో వైఫల్యం చెందకుండా ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని మెటీరియల్ యొక్క టెన్సైల్ స్ట్రెంగ్త్ అంటాము. సో ఈ టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది మనకి ఈ రూపంగా కానీ లేదా ఈ రూపంగా కానీ మనకి పడేటువంటి ఒత్తిడి. నెక్స్ట్ షియర్ స్ట్రెంగ్త్, ద ఎబిలిటీ ఆఫ్ ఎ మెటీరియల్ టు విత్స్టాండ్ ట్రాన్స్వర్స్ లోడ్స్ వితౌట్ ఫ్రాక్చర్, అనగా పగుళ్ళు రాకుండా ట్రాన్స్ఫర్ అంటే విలోమ దశలో ఉండేటువంటి లోడ్స్ ను తట్టుకునే సామర్థ్యాన్ని మెటీరియల్ యొక్క షియర్ స్ట్రెంగ్త్ అని అంటాము. ఎలాస్టిసిటీ, ఎలాస్టిసిటీ అంటే ఏంటి? ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ విచ్ ఎనేబుల్స్ ఇట్ టు రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ ఆఫ్టర్ డిఫార్మేషన్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్, అనగా మెటీరియల్ యొక్క సాగే పరిమితి లోపల, అంటే అంతకన్నా ఎక్కువ అవుతే ఖచ్చితంగా అది ఫ్రాక్చర్ కి లోన్ అవుతుంది. మెటీరియల్ యొక్క సాగే పరిమితి లోపల విరూపణ తరువాత మరల తిరిగి తన అసలు ఆకారాన్ని పొందే లక్షణాన్ని మెటీరియల్ యొక్క ఎలాస్టిసిటీ అని అంటాము. స్టిఫ్నెస్, ప్రాపర్టీ ఆఫ్ అ మెటీరియల్ విచ్ ఎనేబుల్స్ ఇట్ టు రెసిస్ట్ డిఫార్మేషన్, విరూపణ చెందకుండా తట్టుకునే లక్ష్యాన్ని మెటీరియల్ యొక్క స్టిఫ్నెస్ అని అంటాము. ప్లాస్టిసిటీ, the ability of a material to be deformed permanently without fracture even after removal of force, మెటీరియల్ పై ఒత్తిడిని తొలగించిన తరువాత కూడా పగుళ్ళు రాకుండా శాశ్వతంగా విరూపణ చెందితే దాన్ని ప్లాస్టిసిటీ అని అంటాము. సో ఎలాస్టిసిటీ ప్లాస్టిసిటీ రెండు వేరే, సో మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. హార్డ్నెస్, ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్ విచ్ ఎనేబుల్స్ ఇట్ టు రెసిస్ట్ అబ్రేషన్, ఇండెంటేషన్, మెషీనింగ్ అండ్ స్క్రాచింగ్, రాపిళ్ళు, ముద్రలు, సారలు మరియు గీతలను తట్టుకునే లక్ష్యాన్ని మెటీరియల్ యొక్క హార్డ్నెస్ అని అంటాము. టఫ్నెస్, ద ఎబిలిటీ ఆఫ్ ఎ మెటీరియల్ టు అబ్జర్వ్ మ్యాక్సిమం ఎనర్జీ అప్ టు ఫ్రాక్చర్ టేక్స్ ప్లేస్, పగుళ్ళు వచ్చే వరకు గరిష్ట శక్తిని శోషించే సామర్థ్యాన్ని టఫ్నెస్ అని అంటాము. సో దీస్ ఆర్ సమ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటల్స్. సో నౌ we are going in depth what is a metal actually. A metal is a material that when freshly prepared, polished or fractured shows a lustrous appearance and conducts electricity and heat relatively well. సో మెటల్ అనగా ఏంటి అంటే ఒక మెటల్ని ఫ్రెష్గా తయారు చేసినప్పుడు లేదా పాలిష్ చేసినప్పుడు ఒక లస్ట్రస్ అంటే మెరిసేటువంటి ఒక అపియరెన్స్ కలిగి ఉంటుంది. అలాగే ఇవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తూ ఉంటాయి. దీస్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ యాజ్ మెటల్స్. మెటల్స్ ఆర్ typically malleable. What is malleability? They can be hammered into thin sheet. పల్చటి షీట్స్ వలె ఇవి మారగలుగుతాయి. దాన్ని malleability అని మనం అంటాము. Or ductile. What is ductility? That can be drawn into wires. సో ఈ మెటల్స్ పల్చటి షీట్ల మాదిరిగా చేయవచ్చును మరియు తీగల మాదిరిగా వాటిని సాగదీయవచ్చును. సో నెక్స్ట్, what are ferrous metals? What are non-ferrous metals? The metals which contain iron as base are called ferrous metals. So what is base? ఏ metals లో ఐరన్ అనగా ఇనుము బేస్ మెటల్ గా అంటే అధిక శాతంగా ఉంటుందో వాటిని ఫెర్రస్ మెటల్స్ అని అంటాము. ఉదాహరణకు క్యాస్ట్ ఐరన్, అలాయ్ స్టీల్స్ ఎట్సెట్రా. మళ్ళీ దీస్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ పిగ్ ఐరన్, క్యాస్ట్ ఐరన్, రాట్ ఐరన్, కార్బన్ స్టీల్స్ మరియు అలాయ్ స్టీల్స్. సో నాన్ ఫెర్రస్ మెటల్స్ అంటే ఏంటి? ద మెటల్ విచ్ డు నాట్ కంటైన్ ఐరన్ యాజ్ బేస్ ఆర్ కాల్డ్ నాన్ ఫెర్రస్ మెటల్స్. సో ఫెర్రస్ మెటల్స్ కి ఇది ఆపోజిట్ అన్నమాట. ఏ మెటల్స్ లో ఐరన్ అనగా ఇనుము
బేస్ మెటల్గా ఉండదో వాటిని నాన్ ఫెర్రస్ మెటల్స్ అని అంటాము. ఉదాహరణకు అల్యూమినియం, కాపర్, లెడ్, జింక్ మరియు గోల్డ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏ మెటల్స్లో కూడా మనకి ఇనుము అన్నది ఉండదు. సో వీటిని నాన్ ఫెర్రస్ మెటల్స్ అని పిలుస్తాం. ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ దీస్ మెటల్స్ ఆర్ జనరల్లీ లోవర్ దాన్ ఫెర్రస్ మెటల్స్. ఫెర్రస్ మెటల్స్తో పోలిస్తే వీటి యొక్క మెల్టింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం కొన్ని మెటల్స్ని మనం చూడొచ్చు. ఫెర్రస్ మెటల్స్, నాన్ ఫెర్రస్ మెటల్స్ యొక్క కూర్పు ఇక్కడ యూ కెన్ సీ బ్రాస్, అల్యూమినియం, క్యాస్ట్ ఐరన్, బ్రాన్స్, మెటల్ స్లడ్జ్, స్టీల్, కాపర్. సో దీస్ ఆర్ ద మెటల్స్. నెక్స్ట్ మనము ఫెర్రస్ మెటల్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ గురించి, వాటి ప్రాపర్టీస్ మరియు యూజెస్ గురించి తెలుసుకుందాం. నంబర్ 1, క్యాస్ట్ ఐరన్. Pig iron remelted and thereby refined together with definite amount of limestone, steel scrap and spoiled castings in cupola. It contains 2 to 4% carbon, a small percentage of silicon, sulfur, phosphorus and manganese. So, pig iron ni marala melting chesi danni oka definite amount, okay? So ఏమేమి వాడతాము డెఫినెట్ అమౌంట్లో? లైమ్ స్టోన్, స్టీల్ స్క్రాప్ అండ్ స్పాయిల్డ్ క్యాస్టింగ్స్. సో క్యాస్టింగ్స్ అంటే మనము ఫ్యాక్టరీస్లో కొన్ని వస్తువులని తయారు చేయడానికి క్యాస్టింగ్ పద్ధతిని వాడతాం. సో చెడిపోయినటువంటి ఆ క్యాస్టింగ్స్ని, స్క్రాప్ని అంటే స్టీల్ స్క్రాప్ని, లైమ్ స్టోన్ని పిగ్ ఐరన్తో మనం జతపరిస్తే గనక క్యుపోలాలో మనకి క్యాస్ట్ ఐరన్ అన్నది లభిస్తుంది. సో వాట్ డస్ ఇట్ కంటైన్? ఇట్ కంటైన్స్ 2 to 4% ఆఫ్ కార్బన్. 2 నుంచి 4% కార్బన్ మరియు కొద్ది శాతంలో సిలికాన్, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, సల్ఫర్ ఇవన్నీ కలిగి ఉంటాయి. సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద క్యాస్ట్ ఐరన్? సో దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ గుడ్ ఫ్లూయిడిటీ. ఒక మంచి పారుదల దీనికి కలిగి ఉంటుంది. ఇట్ క్యాన్ బి ఈజీలీ మెషిన్. దీనిపైన మెషినింగ్ చాలా ఈజీగా చేయగలము. ఇట్ ఈస్ బ్రిటిల్ ఇన్ నేచర్. సో దీని యొక్క గుణం ఏంటి? చాలా బ్రిటిల్గా ఉంటుంది. ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు డిఫార్మేషన్. సో డిఫార్మ్ అవ్వకుండా మంచి రెసిస్టెన్స్ కలిగినటువంటి మెటల్ ఈ క్యాస్ట్ ఐరన్. ఇట్ ఈస్ వేర్ రెసిస్టెంట్. వేర్ రెసిస్టెంట్ అంటే త్వరగా చీలిక పీలికలు అవ్వకుండా కలిగి ఉంటుంది. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్? ఎక్కడ వీటిని ఉపయోగిస్తాము? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ పైప్స్. సో పెద్ద పెద్ద పైప్స్ యొక్క తయారీకి దీన్ని ఉపయోగిస్తాము. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ మేకింగ్ మెషిన్ బాడీస్. మెషిన్ యొక్క భాగాలను మనం దీనితో తయారు చేస్తాము. ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ మేకింగ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ పార్ట్స్. కొన్ని ఆటోమొబైల్ పార్ట్స్ని ఈ క్యాస్ట్ ఐరన్ ద్వారా మనం తయారు చేస్తాం. సెకండ్ వన్, మైల్డ్ స్టీల్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ లో కార్బన్ స్టీల్స్ హ్యావింగ్ కార్బన్ కంటెంట్ ఆఫ్ 0.15 to 0.3%. వీటిని మనం లో కార్బన్ స్టీల్స్గా పిలుస్తాము. అంటే స్టీల్స్లో తక్కువ మోతాదులో కార్బన్ కంటెంట్ ఉంటే వాటిని మనం మైల్డ్ స్టీల్గా పిలుస్తాము. సో ఆ కార్బన్ కంటెంట్ ఎంత ఉంటుంది? 0.15 నుండి 0.3% వరకు కార్బన్ కంటెంట్ ఉంటుంది. సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ మైల్డ్ స్టీల్? ఇట్ హ్యాస్ లో ఫ్లూయిడిటీ. దీని పారుదల చాలా తక్కువగా ఉంటుంది. ఇట్ హ్యాస్ గుడ్ టెన్జైల్ స్ట్రెంగ్త్. సో టెన్జైల్ స్ట్రెంగ్త్ చాలా గట్టిగా ఉంటుంది. ఇట్ ఈస్ డక్టైల్ ఇన్ నేచర్. సో దీని యొక్క నేచర్ వచ్చేసి డక్టైల్గా ఉంటుంది. ఇట్ క్యాన్ బి కోల్డ్ వర్క్ ఈజీలీ. కోల్డ్ వర్క్ అంటే మనకి అతి తక్కువ టెంపరేచర్లో అని కాదు ఇక్కడ అర్థము. రూమ్ టెంపరేచర్ అంటే 27 degrees or 28 degrees టెంపరేచర్ని కోల్డ్ వర్కింగ్ అంటాము. సో ఈ టెంపరేచర్లో దీనిపైన మనము ఈజీగా వర్క్ చేయొచ్చు. అంటే కటింగ్ ప్రాసెస్ అవ్వచ్చు, మెషినింగ్ ప్రాసెస్ లేదా ఇంకేదన్నా అవ్వచ్చు. సో వీటి యొక్క ఉపయోగాలు ఏంటి? ఇట్ ఈస్ యూస్ ఫర్ మేకింగ్ స్ట్రక్చర్స్. సో సివిల్ స్ట్రక్చర్స్లో వీటిని మనం ఉపయోగిస్తాము. ఇట్ ఈస్ యూస్ ఫర్ మేకింగ్ నట్స్ అండ్ బోల్ట్స్. నట్లు మరియు బోల్ట్ల తయారీకి. ఇట్ ఈస్ యూస్ ఫర్ మేకింగ్ మెషిన్ కాంపోనెంట్స్. ఇతర మెషిన్ యొక్క భాగాలను తయారు చేయడానికి. ముఖ్యంగా బాయిలర్లో ప్లేట్స్ తయారీకి మనం మైల్డ్ స్టీల్ని ఉపయోగిస్తాం. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో, ఇండస్ట్రీస్లో బాబ్కాక్ అండ్ విల్కాక్స్
బాయిలర్స్ ఉంటాయి. వాటిట్లో ప్లేట్లను తయారు చేయడానికి, బాయిలర్ ప్లేట్స్ తయారు చేయడానికి మనం మైల్డ్ స్టీల్ని ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ స్టెయిన్లెస్ స్టీల్. సో ఈ పేరు మనం తరచూ వింటూనే ఉంటాము. ఈ స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఏంటి? ఇట్ కంటైన్స్ 18% ఆఫ్ క్రోమియం, 8% ఆఫ్ నికెల్, 0.06% టు 0.12% ఆఫ్ కార్బన్. సో స్టెయిన్లెస్ స్టీల్ యొక్క కూర్పు ఏంటి? 18% క్రోమియం, 8% నికెల్, 0.06% నుంచి 0.12% కార్బన్ కలిగి ఉంటుంది. They are called stainless steel because in the presence of oxygen, they develop a thin adherent film of chromium oxide that protects the metal from corrosion. So, ఇది ఆక్సిజన్ కి ఎక్స్పోజ్ అయి ఉన్నప్పుడు ఒక పల్చటి అదరెంట్ ఫిల్మ్ అంటే అతుక్కునుటే ఉన్నటువంటి ఒక ఫిల్మ్ ఉంటుంది. దేనిది? క్రోమియం ఆక్సైడ్. సో దీని వలన ఏం జరుగుతుంది అంటే మనకి స్టెయిన్లెస్ స్టీల్ జంగు పట్టకుండా ఉంటుంది. అంటే రస్ట్ అవ్వకుండా, కరోడ్ అవ్వకుండా మనకి ఇది కాపాడుతుంది. ప్రాపర్టీస్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్. ఇట్ హ్యాస్ హై కరోజన్ రెసిస్టెన్స్. సో కరోజన్ అంటే జంగు పట్టకుండా మంచి రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. ఇట్ హ్యాస్ హై స్ట్రెంగ్త్. దీని యొక్క స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ. గుడ్ టఫ్నెస్. బాగా దృఢంగా కూడా ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. ఇట్ పొజెస్ నాన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. సో ఈ మెటల్ కి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉండవు. అయస్కాంత శక్తి అన్నది దీనికి ఉండదు. ఇట్ క్యాన్ బి రోల్డ్. సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ ని మనం షీట్ల లాగా ఈజీగా రోల్ చేయవచ్చు. ఎక్కడెక్కడ ఈ స్టెయిన్లెస్ స్టీల్ ని ఉపయోగిస్తామో చూద్దాం. ద యూజెస్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ ఆర్: ఇట్ ఈస్ యూస్ ఫర్ మేకింగ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మన డాక్టర్స్ వాడేటువంటి సిజర్స్ అవ్వచ్చు, బ్లేడ్స్ అవ్వచ్చు, ఇతర ఏ ఇన్స్ట్రుమెంట్స్, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయినా మనం స్టెయిన్లెస్ స్టీల్తో చేస్తాం. దానికి ముఖ్య కారణం ఏంటి అంటే దీనికి ఉన్నటువంటి యాంటీ కరోజన్ ప్రాపర్టీ, అంటే రస్ట్ పట్టకుండా ఉంటుంది. కాబట్టి మనం సర్జరీ చేసేటప్పుడు ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉపయోగపడతాయి. ఇట్ ఈస్ యూస్ ఫర్ మేకింగ్ యుటెన్సిల్స్. సో ఇంట్లో మనం కిచెన్లో వాడేటువంటి వివిధ యుటెన్సిల్స్ అంటే మన ప్లేట్స్ అవ్వచ్చు, స్పూన్స్ అవ్వచ్చు, ఇతర వంట సామాగ్రి ఏదన్నా అవ్వచ్చు, ముఖ్యంగా స్టెయిన్లెస్ స్టీల్నే మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్, ఇట్ ఈస్ యూస్ ఫర్ మేకింగ్ కంటైనర్స్ ఫర్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. సో ఫార్మా ఇండస్ట్రీలో టాబ్లెట్స్ తయారీకి మనము కంటైనర్స్ వాడతాము. సో అన్ని టాబ్లెట్స్ కానీ ఇంకేదన్నా సరే మెడిసిన్స్ కంటైనర్స్లో వేసినప్పుడు ఆ కంటైనర్స్ యాంటీ కరోడెడ్ మెటీరియల్ అయి ఉండాలి. కాబట్టి ముఖ్యంగా స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్స్ని ఇక్కడ మనం ఉపయోగిస్తాం. ఇట్ ఈస్ యూస్ ఫర్ మేకింగ్ స్ప్రింగ్స్. సో చిన్న చిన్న స్ప్రింగ్స్ కూడా మనం స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తాం. నెక్స్ట్, నాన్ ఫెర్రస్ మెటల్. సో ఇప్పుడు నాన్ ఫెర్రస్ మెటల్స్ గురించి మనం తెలుసుకుందాం. సో నాన్ ఫెర్రస్ అంటే ఏంటి? బేస్ మెటల్, ఇనుముగా లేనటువంటి మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం నాన్ ఫెర్రస్ మెటల్స్ అని పిలుస్తాం. సో మొట్టమొదటిగా కాపర్. కాపర్ ఈజ్ ఈజీలీ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ ఆల్ అదర్ మెటల్స్ డ్యూ టు రెడిష్ ఇన్ కలర్ అండ్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ కాపర్ పైరేట్స్. సో కాపర్ అంటే రాగి, మీ అందరికీ తెలిసిందే. సో దీన్ని మనం కాపర్ పైరేట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని చూడగానే మనం ఈజీగా గుర్తించగలం, ఎందుకు అంటే అది రెడ్డిష్ కలర్లో ఉంటుంది కాబట్టి we can easily identify it. So what are the properties of the copper? It is relatively soft. ఇది కాస్త మృదువుగా ఉంటుంది. It is very malleable and ductile. సో దీనికి both malleability and ductile properties కలిగి ఉంటాయి. It is very good conductor of heat and electricity. సో మీరు స్కూల్ నుంచే తెలుసుకున్నారు, రాగికి అంటే కాపర్కి మంచి కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అన్న పేరుంది. ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్. సో ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఏ ఆకారంలో అయినా వీటిని మనం మోల్డ్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ కాపర్? సో వీటి యొక్క ఉపయోగాలు ఏంటి? ఇట్ ఈస్ యూస్ ఫర్ మేకింగ్ ఎలక్ట్రికల్ కేబుల్స్. మనం ఇంట్లో లేదా ఎక్కడన్నా సరే కరెంట్ వైర్స్ ఏవైతే ఉన్నాయో దాని లోపల కాపర్ని మనం వాడతాము. ఇట్ ఈస్ యూస్ ఫర్ మేకింగ్ కిచెన్ వెజల్స్. కొన్ని వంటింట్లోని పాత్రలు కూడా కాపర్తో చేయబడి ఉంటాయి. ఇట్ ఈస్ యూస్ ఫర్ మేకింగ్ పైప్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ రెఫ్రిజిరేటర్స్. సో మన ఫ్రిడ్జ్లలో, ఇంట్లో వాడే ఫ్రిడ్జెస్లో మనం కొన్ని పైప్స్ని కాపర్తో చేయబడి ఉంటాయి. అలాగే మన ఏసీలో కూడా మనం ఈ కాపర్ వైర్స్ని చూస్తాము. ఇట్ ఈస్ యూస్ ఫర్ మేకింగ్ ఆర్నమెంట్స్. సో కొన్ని
పాతకాలపు ఆభరణాలలో కాపర్ని బాగా ఉపయోగించేవాళ్ళు పూర్వీకులు. సో ఇప్పుడు అంత ఉపయోగంలో లేదు కాపర్ ఆర్నమెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రాస్. బ్రాస్ is basically refers to a yellowish alloy of copper and zinc, and it comprises of 65% copper and 35% zinc. So ఇది ఒక yellowish కలర్ తో కూడినటువంటి అలాయ్. సో దిస్ ఇస్ a mixture of copper and zinc. సో ఇది ఎంత మోతాదులో ఉంది? 65% కాపర్ మరియు 35% జింక్. ఈ రెండింటిని కలిపి మనం బ్రాస్ ని తయారు చేస్తాము. There are various classes of brass depending on the proportion of copper and zinc that are available for various uses. సో అవసరాని ప్రకారం కాపర్ మరియు జింక్ మోతాదు మారుతున్న కొద్దీ బ్రాస్ లో వివిధ రకాల వేరియంట్స్ మనకి లభిస్తూ ఉంటాయి మార్కెట్లో. The melting point of brass ranges from 800 degrees Celsius to 1000 degrees Celsius. సో ఇక్కడ మనకి దీని యొక్క మెల్టింగ్ పాయింట్ 800 డిగ్రీల నుంచి 1000 డిగ్రీల వరకు ఉంటుంది. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బ్రాస్? బ్రాస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఇట్ ఈస్ నాన్ కరోజివ్. సో ఈ బ్రాస్ కూడా మనకి నాన్ కరోజివ్, నాన్ మెటల్. ఎయిర్, వాటర్ అండ్ సమ్ యాసిడ్స్ డు నాట్ ఎఫెక్ట్ ఇట్. గాలి కానీ, నీరు వల్ల కానీ మరియు కొన్ని యాసిడ్స్ వల్ల దీనిలో ఎటువంటి మార్పు ఉండదు. ఇట్ ఈస్ అ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో దిస్ ఈస్ అ పూర్ కండక్టర్. అంటే దీని నుంచి మనకి ఎలక్ట్రిసిటీ కాపర్ తో పోలిస్తే చాలా తక్కువగా కండక్షన్ జరుగుతుంది. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ బ్రాస్? ఇట్ ఈస్ యూస్ ఫర్ మేకింగ్ యుటెన్సిల్స్. ఇట్ ఈస్ యూస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్నమెంట్స్. సో పాతకాలంలో బ్రాస్ ని చాలా వాడేవాళ్ళు. నీళ్లు పట్టుకునేటువంటి బిందెలు కానీ మరియు ఇతర పాత్రల యొక్క తయారీని బ్రాస్ తో చేసేవాళ్ళు. అలాగే కొన్ని ఆభరణాలను కూడా బ్రాస్ తో తయారు చేసేవాళ్ళు. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ హైడ్రాలిక్ ఫిట్టింగ్స్, పంప్ లైనింగ్స్ అండ్ ఇన్ మేకింగ్ బేరింగ్ అండ్ బుషెస్. హైడ్రాలిక్ ఫిట్టింగ్స్ లో పంప్ యొక్క లైనింగ్ మరియు బేరింగ్ మరియు బుషెస్ తయారీకి ముఖ్యంగా బ్రాస్ ని ఉపయోగిస్తూ ఉంటాము. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ లాక్స్. సో మీరు చూడొచ్చు, కొన్ని పాతకాలపు తాళం కప్పల్ని కనుక మీరు చూస్తే, లాక్స్ ని చూస్తే మాక్సిమం బ్రాస్ తో తయారు చేయబడి ఉంటుంది. ఇప్పుడు వచ్చేటివి డిఫరెంట్ మెటల్, మన స్టెయిన్లెస్ స్టీల్ పూతతో తయారు చేసినటువంటి లాక్స్ ని మీరు చూస్తున్నారు. కానీ పాతకాలంలో ముఖ్యంగా బ్రాస్ ని తాళాలు తయారీకి ఉపయోగించేవారు. నెక్స్ట్, బ్రాంజ్. ఇట్ ఈస్ అన్ అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ టిన్. ద కాంపోజిషన్ రేంజ్ ఈస్ 5 to 25% tin and 75 to 95% of copper. So this is an alloy. Alloy అంటే it's a mixture. It's a mixture of copper and tin. Copper మరియు tin యొక్క alloy ని మనం బ్రాంజ్ అని పిలుస్తాము. సో దాని యొక్క మోతాదు ఏ విధంగా ఉంది అంటే 5 to 25% tin మరియు 75 to 95% కాపర్ కలిగి ఉంటుంది. The corrosion resistance of bronzes are superior than brasses. సో బ్రాస్ తో పోలిస్తే బ్రాంజ్ యొక్క కరోజన్ రెసిస్టెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే ఇట్ ఈస్ కంపారిటివ్లీ హార్డ్. సో బ్రాంజ్ బ్రాస్ తో కంపేర్ చేస్తే చాలా దృఢంగా ఉంటుంది. ఇట్ ఈస్ రెసిస్టెన్స్ టు సర్ఫేస్ వేర్. త్వరగా మనకి దీనిపై చీలికలు కానీ పీలికలు కానీ రావు. ఇట్ క్యాన్ బి క్యాస్టెడ్ ఇంటూ వైర్స్ అండ్ షీట్స్. బ్రాంజ్ ని మనం తీగల మాదిరిగా మరియు షీట్ల మాదిరిగా మనం మెషిన్ చేసుకోవచ్చు. ఇట్ హాస్ హై స్ట్రెంగ్త్. సో ఇది చాలా దృఢంగా ఉంటుంది. యూజెస్ ఆఫ్ బ్రాంజ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ హైడ్రాలిక్ ఫిట్టింగ్స్, పంప్ లైనింగ్స్. ఓకే, సో దీని హైడ్రాలిక్ ఫిట్టింగ్స్ మరియు పంప్ లైనింగ్స్ కొరకు ఉపయోగిస్తూ ఉంటాము. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ యుటెన్సిల్స్, బేరింగ్స్, బుషెస్, షీట్స్, రాడ్స్, వైర్స్ ఎట్సెట్రా. సో పాత్రల తయారీకి, బేరింగుల తయారీకి, బుషెస్ యొక్క తయారీ, షీట్స్, రాడ్స్ మరియు వైర్ యొక్క తయారీకి బ్రాంజ్ ని ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్, టిన్. సో టిన్ కూడా మీకు తెలిసినటువంటి నాన్ ఫెరస్ మెటలే. ఆల్దో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ స్మాల్ అమౌంట్స్, tin is an important metal. Tin is used as protective layer on the sheet metal. It is obtained from tin stone. So tin stone ద్వారా మనకి టిన్ లభిస్తూ ఉంటుంది. దీన్ని మరీ ఎక్కువగా వాడరు, కాకపోతే దీన్ని ఒక ప్రొటెక్టివ్ లేయర్ గా షీట్ మెటల్స్ పైన
పోయడం జరుగుతుంది. ఎందుకు అంటే త్వరగా కరోజన్ రాకుండా, జంగు పట్టకుండా మనం ఈ టిన్ యొక్క పూతని మనం షీట్ మెటల్స్ పైన పూస్తాము. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ టిన్? ఇట్ ఈస్ అ వైట్ సాఫ్ట్ మెటల్. ఇది ఒక తెల్లని మృదువైనటువంటి మెటల్. గుడ్ రెసిస్టెన్స్ టు యాసిడ్ కరోజన్. యాసిడ్ కరోజన్ అవ్వకుండా తట్టుకునే శక్తి ఈ టిన్ కి ఉంటుంది. కాకపోతే దీని యొక్క బలం తక్కువ. ఇట్ హ్యాస్ అ లో స్ట్రెంగ్త్. ఇట్ ఈస్ మాల్యబుల్ అండ్ డక్టైల్. సో ఇట్ హ్యాస్ బోత్ ప్రాపర్టీస్, రెండు ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది, మాల్యబిలిటీ మరియు డక్టైలిటీ. ఇట్ డస్ నాట్ కరోడ్ ఎట్ బోత్ డ్రై అండ్ వెట్ క్లైమేట్స్. సో తడి క్లైమేట్ లో అయినా పొడి క్లైమేట్ లో అయినా ఇది జంగు పట్టకుండా ఉంటుంది. సో దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాము? ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ కోటింగ్ ఆన్ స్టీల్ కంటైనర్స్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫ్రూట్ ప్రోడక్ట్స్. సో మీరు ఈ ఫిగర్స్ లో చూడొచ్చు, ముఖ్యంగా మనకి ట్రైన్స్ లో వెళ్ళేటప్పుడు లేదా ఫుడ్ పార్సల్స్ లో టిన్ ఫాయిల్ ని మనకి ఇస్తారు. ఎందుకు అంటే ఇది యాంటీ కరోజన్ ప్రాపర్టీ ఉండడం వల్ల జంగు ఉండదు కాబట్టి దీనిలో ఫుడ్ ని స్టోర్ చేయగలుగుతాము. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ టిన్ ఫాయిల్స్ అండ్ యాజ్ అన్ అలాయింగ్ ఎలిమెంట్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బేరింగ్. సో బేరింగ్స్ యొక్క తయారీలో దీన్ని ఒక అలాయింగ్ ఎలిమెంట్ గా మనం ఉపయోగిస్తాము. అలాగే పల్చటి ఫాయిల్స్, ఇందాక చెప్పుకున్నట్టు ఫిగర్ లో మీరు చూడొచ్చు, ఇలాంటి ఫాయిల్స్ తయారీకి మనం ఉపయోగిస్తాము. అలాగే టిన్ కంటైనర్స్, మన కొన్ని మిల్క్ పౌడర్స్ ని స్టోర్ చేయడానికి కూడా ఈ టిన్ ని మనం ఉపయోగిస్తూ ఉంటాము. నెక్స్ట్, గన్ మెటల్. గన్ మెటల్ కంటైన్స్ 10% tin, 88% కాపర్ అండ్ 2% జింక్. సో గన్ మెటల్ యొక్క కూర్పు ఏంటి? 10% టిన్, 88% కాపర్ మరియు 2% జింక్ కలిగి ఉంటుంది. జింక్ ఈజ్ యాడెడ్ టు క్లీన్ ద మెటల్ అండ్ ఇంక్రీజ్ ఫ్లూయిడిటీ. జింక్ ని యాడ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మెటల్ యొక్క క్లీనింగ్ మరియు ఫ్లూయిడిటీని పెంచడానికి, అంటే పారుదల, మెటల్ యొక్క పారుదలని పెంచడానికి జింక్ ని మనం ఉపయోగిస్తాము. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ బీయింగ్ వర్క్డ్ ఇన్ ద కోల్డ్ స్టేట్. సో దీన్ని మనము రూమ్ టెంపరేచర్ లో వర్క్ చేయడానికి సూటబుల్ కాదు. ప్రాపర్టీస్ ఆఫ్ గన్ మెటల్. ఇట్ ఈస్ హైలీ యాంటీ కరోజివ్. సో దీనికి యాంటీ కరోజివ్ ప్రాపర్టీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్ హ్యాస్ గుడ్ మెషినబిలిటీ. సో మెషిన్ పైన దీన్ని కటింగ్ కానీ ఇంకా వేరే ప్రాసెసెస్ ఏమన్నా కానివ్వండి మనం చేయొచ్చు. కాకపోతే ఇది హాట్ వర్కింగ్ ప్రాసెస్ కి సూటబుల్. ఇట్ హ్యాస్ గుడ్ హార్డనబిలిటీ. చాలా దృఢంగా గట్టిగా ఉండేటువంటి మెటల్ ఇది. ఎక్కడెక్కడ గన్ మెటల్ ని ఉపయోగిస్తామో ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈస్ యూస్ ఫర్ కాస్టింగ్ గన్స్ అండ్ క్యానన్స్. తుపాకుల తయారీకి మరియు ఫిరంగుల తయారీకి గన్ మెటల్ ని మనం ఉపయోగిస్తాము. ఇట్ ఈస్ యూస్ ఫర్ బాయిలర్ ఫిట్టింగ్స్. బాయిలర్ యొక్క ఫిట్టింగ్స్ కి కూడా మనం గన్ మెటల్ ని ఉపయోగిస్తాము. ఇట్ ఈస్ యూస్ ఫర్ మేకింగ్ బేరింగ్. సో ఫిగర్ లో మీరు చూడొచ్చు, రైట్ సైడ్ లో సెకండ్ ఫిగర్, దీస్ ఆర్ ద బేరింగ్స్. సో ఈ బేరింగ్స్ లోపల కూడా మీరు గన్ మెటల్ ని గుర్తించవచ్చు. ఇట్ ఈస్ యూస్ ఫర్ మేకింగ్ గ్లాండ్స్ ఇన్ సెంట్రిఫ్యూగల్ పంప్. సో సెంట్రిఫ్యూగల్ పంప్స్ ఏవైతే ఉన్నాయో దాని లోపల గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ ని కూడా గన్ మెటల్ తో తయారు చేస్తారు. ఏంటి కారణము అంటే ఈ సెంట్రిఫ్యూగల్ పంప్స్ లో వాటర్ అన్నది మనకు కంటిన్యూస్ గా ఫ్లో ఉంటుంది. ఎలాగైతే మన గన్ మెటల్ కి యాంటీ కరోజివ్ ప్రాపర్టీ ఉందో జంగు పట్టకుండా ఉంటుంది కాబట్టి ఈ గ్లాండ్స్ ని గన్ మెటల్ తో తయారు చేస్తారు. నెక్స్ట్, అల్యూమినియం. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నాన్ ఫెర్రస్ మెటల్ అల్యూమినియం కూడా. Aluminium is most abundant metal in the earth crust. It is silvery white in color. It makes up about 8% by weight of the earth's solid surface. Aluminium is remarkable for its low density and ability to resist corrosion. So, మన భూమి లోపల ఎర్త్ క్రస్ట్ లో అల్యూమినియం చాలా ఎక్కువ శాతంలో కలిగి ఉంది. సో దీన్ని ఎలా గుర్తించగలం? ఇట్ ఈస్ సిల్వరీ వైట్ ఇన్ కలర్. తెల్లగా మెరుస్తుండేటువంటి ఒక నాన్ ఫెర్రస్ మెటల్ అల్యూమినియం. ఇట్ మేక్స్ అప్ అబౌట్ 8% బై వెయిట్ ఆఫ్ ఎర్త్ సాలిడ్ సర్ఫేస్. సో భూమి యొక్క సాలిడ్ సర్ఫేస్ బరువులో 8 అంటే 8% అల్యూమినియం కలిగి ఉంది. రైట్. సో దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఇట్ ఈస్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో కాపర్ తర్వాత సెకండ్ ప్లేస్ అల్యూమినియం. ఇట్ ఈస్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో అందుకే
ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఇన్సులేటెడ్ వైర్స్లో కాపర్ బదులు అల్యూమినియంని ఉపయోగిస్తూ ఉన్నారు. సో దిస్ ఎండ్స్ ద చాప్టర్ 1 ఇంజనీరింగ్ మెటీరియల్స్. థ్యాంక్ యూ.